హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పీక్ ఇంగ్లీష్ టుడే. సో ఈ మన ఛానల్ వచ్చేసి ఇంగ్లీష్ సంబంధించినటువంటి A to Z కంటెంట్ అనేది డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి, చిన్నపిల్ల నుంచి పెద్దపిల్ల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కంటెంట్ ఇంగ్లీష్ అనేది. ఓకే, సో ఈరోజు మనం టాపిక్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ అనమాట. సో ఇంగ్లీష్ అనేది డైలీ చదవడం వల్ల, రాయడం వల్ల అండ్ అలాగే వినడం ద్వారా సో ఇంగ్లీష్ అనేది ఇంకా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో అందులో అలాగే అదే ఉద్దేశంతో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో స్టోరీ టెల్లింగ్ అనే కంటెంట్లో ఫస్ట్ కంటెంట్ వచ్చేసి మనకు ది వైజ్ ఫార్మర్ అండ్ ది గోల్డెన్ ఎగ్స్. సో ఇది వచ్చేసి ఈ కంటెంట్ నేను ఇంగ్లీష్లో స్టోరీ టెల్లింగ్ చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంగ్లీష్లో వచ్చేసి వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ పూర్ ఫార్మర్ నేమ్డ్ రాము. హీ వర్క్డ్ హార్డ్ ఎవ్రీ డే బట్ ఎర్న్డ్ వెరీ లిటిల్. One day he found a magical hen in his field. To his surprise, the hen laid a golden egg. Ramu was overjoyed and sold the egg in the market for a good price. Every day the hen laid a golden egg and soon Ramu became rich. However, greed took over him. If I cut the hen, I can get all the golden eggs at once, he thought. Without thinking, he killed the hen. But to his shock, there were no gold eggs inside. Ramu lost his magical hen forever and became poor again. He regretted his greed, but it was too late. Moral is, greed leads to loss. Be patient and value what you have. సో ఇది వచ్చేసి ఇంగ్లీష్లో స్టోరీ టెల్లింగ్ అన్నమాట. సో యాజ్ వెల్ యాజ్ మన తెలుగులో చూసినట్లయితే తెలివైన రైతు మరియు బంగారు గుడ్లు. ఒక ఊరిలో రాము అనే పేద రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు కష్టపడేవాడు కానీ ఎక్కువ ఆదాయం పొందలేదు. ఒకరోజు అతను తన పొలంలో ఒక మాయా హెన్ కోడిని కనిపెట్టాడు. ఆశ్చర్యకరంగా ఆ కోడి ప్రతిరోజు బంగారు గుడ్డు పెట్టింది. రాము చాలా ఆనందపడి ఆ గుడ్డును మార్కెట్లో అమ్మాడు. ప్రతిరోజు కోడి బంగారు గుడ్డు పెట్టింది. అలా అతను త్వరగా ధనవంతుడయ్యాడు. కానీ అతనికి మితిమీరిన ఆశ వచ్చింది. ఈ కోడిని కత్తిరించి చంపేసి అన్ని బంగారు గుడ్లను ఒకేసారి తీసుకుందాం అని అనుకున్నాడు. ఆలోచించకుండా కోడిని చంపేశాడు. కానీ అతనికి పెద్ద షాక్. లోపల ఒక బంగారు గుడ్డు కూడా లేదు. రాము తన హెన్ కోడిని కోల్పోయి మళ్ళీ పేదవారిగా మారిపోయాడు. అతనికి చాలా బాధ వేసింది కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. సో ఈ కథ యొక్క నీతి ఏమిటంటే అతి ఆశ నష్టానికి దారి తీస్తుంది. మన దగ్గర ఉన్నదాన్ని విలువైనదిగా భావించాలి. సో ఇది వచ్చేసి స్టోరీ టెల్లింగ్ అన్నమాట. ప్రతిరోజు మన స్టోరీ టెల్లింగ్ సో కంటెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్. సో డైలీ చదవడం ద్వారా అండ్ అలాగే రాయడం ద్వారా, వినడం ద్వారా ఇంగ్లీష్ అనేది ఇంకా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. సో ఇలాంటి మంచి ఇంగ్లీష్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పీక్ ఇంగ్లీష్ టుడే. థ్యాంక్ యూ.